కష్టాల్లో ఉన్న వారికి అండగా మా సత్య వెంకట చారిటబుల్ ట్రస్ట్ నిలుస్తుందని మాదేటి శ్రీనివాసరావు వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మంగళవారం హరి మనో వికాస్ కేంద్రంలో సత్య వెంకటరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులకు భోజనాలు పంపిణీ చేశారు. మాదేటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు అండగా నిలవాలనే సంకల్పంతో మా ట్రస్ట్ స్థాపించామని వెల్లడించారు. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, ఇక ముందు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. అక్కడ మా ప్రతినిధి కేజీరావు రెడ్డి తెలుసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మరి సత్య వెంకటరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ దీన్ని స్థాపించి 2022 సంవత్సరంలో దీన్ని స్థాపించాము. మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, ఎప్పుడైనా నలుగురికి సహాయపడాలి మనకు ఉన్నంతలని. అయితే మేము చాలా పేదరికాన్ని అనుభవించాం. అయితే ఇవన్నీ చూసినటువంటి పరిస్థితులను బట్టి కొంతమందికైనా సహాయ సహకారాలు అందించాలని మేము ఈ దోషం కలిగి ఈ ట్రస్ట్ని మరి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. కొన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. మరి ఇప్పుడు కూడా అనేకమైన సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ అమలాపురంలో ఈ వికలాంగుల స్కూల్లో మరి అన్నదాన కార్యక్రమాన్ని చేయటానికి మరి మా ఎంతగానో మా యొక్క కృషి పట్టుదలతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాము. రాబోయే దినాల్లో మరి ఈ ట్రస్ట్ మరింత ముందుకు తీసుకెళ్లాలని, అనేక మంది వృద్ధులకి, అనాథలకి, మరి కాలేజీ చదువుకుంటున్నటువంటి పిల్లలకి సహాయ సహకారాలు అందించాలని ఆశిస్తూ ఉన్నాము. ప్రజల యొక్క సహాయ సహకారములతోనే ఈ యొక్క ట్రస్ట్ మరింత ముందుకు తీసుకెళ్లాలని మేము ఆశిస్తూ ఉన్నాము. అందరికీ ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిన్న అమ్మని పెట్టాను.
సెట్టింగ్ బాగాలేదు కదా.